హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ 21. నేను ఈరోజు ఈ వీడియోలో బొంబాయి రవ్వతో పొంగనాలు ఎలా చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ రవ్వ పొంగనాలకి ముందుగా మనం బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఇది వచ్చి బొంబాయి రవ్వ. దీంట్లో వాటర్ వేసి కలపాలి. వాటర్ మరీ ఎక్కువ కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు శనగపప్పు తీసుకుని ముందుగా ఒక పావుగంట ముందు శనగపప్పు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇందులో ఆనియన్స్, అదేవిధంగా చిల్లీ వేసుకోవాలి. ఇవి కూడా సన్నగా తరిగి పెట్టుకున్న చిల్లీ వేయాలి. తర్వాత టమాటా ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేయాలి. వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కలపాలి. కొంచెం వాటర్ పోద్దాం. ఇప్పుడు ఇందులో పసుపు, సాల్ట్ వేద్దాము. తర్వాత జీలకర్ర కూడా వేయాలి ఇందులో. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును అందులో వేయాలి. వేసిన తర్వాత కొంచెం కలపాలి. మొత్తం అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. మొత్తం టమాటా ముక్కలు అవన్నీ పూర్తిగా కలిసేలాగా. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేయాలి. ఇలా వేసుకోవాలి. వేసుకుని బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు ఒక పావుగంట సేపు నానపెట్టాలి. ఇందులో కొంచెం పెరుగు కూడా వేయాలి. ఇలా పెరుగు కూడా వేసిన తర్వాత దీన్ని ఒక 15 minutes నానపెట్టి ఉంచాలి.
ముందు స్టవ్ వెలిగించి ఈ పొంగనాలకి ఉపయోగించే దీన్ని కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత వేడెక్కిన తర్వాత వీటిలో ఈ గుంతల్లోని ఆయిల్ రాయాల్సి వస్తుంది. అంటే అంటుకోకుండా మనకి పొంగనాలు రావడానికి ఈ గుంతల్లో ఆయిల్ రాయాలి. అది వేడెక్కిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని మనం అందులో వేయాలి. సో వేడెక్కింది, ఇందులో ఈ మిశ్రమాన్ని వేద్దాము. గుంతల్లో సరిపోయేలాగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ ఒకసారి ఆయిల్ పైన వేయాలి. జస్ట్ కొంచెం వేయాలి. వేసిన తర్వాత ఇలా మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 2 minutes ఉన్న తర్వాత దీన్ని తీయాలి. తీసి మళ్ళీ తిరగేసి మళ్ళీ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పొంగనాలను 2 minutes అయిన తర్వాత వీటిని ఈజీగానే వస్తాయి. వీటిని ఈ చెక్క స్పూన్ తోటి మనం ఇలాగా తిరగవేయాలి. ఇలాగా తిరగేసి పెట్టుకోవాలి. ఈజీగానే వస్తాయి, కష్టపడక్కర్లేదు. ఆయిల్ రాయాలి ఫస్ట్. ఇవి ఉట్టిగా చేసుకు తినచ్చు, లేకపోతే చట్నీతో కలుపుకుని తినచ్చు. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేయాలి వీటికి. రెగ్యులర్గా బొంబాయి రవ్వతోటి మనం ప్రసాదం, ఉప్మా, కిచిడి చేస్తూ ఉంటాము. ఇలాగ కొత్తగా ట్రై చేయండి. పొంగనాలు, రవ్వతోటి పొంగనాలు చేయండి. అందరూ ఇష్టపడతారు, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. అయిన తర్వాత ఈ మళ్ళీ మూత పెట్టి 1 నిమిషంలో కట్టేయాలి. పొంగనాలు రెడీ అయిపోతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.